ఏపీలో కాంగ్రెస్ ని లేపుదామని శర్మిలకి పగ్గాలిచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. కానీ లేసింది పార్టీ కాదు, పొలిటికల్ లెక్కలు. పార్టీకి ప్లస్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే జగన్ ని అధికారానికి దూరం చేయడంలో మాత్రం శర్మిలకు మార్క్ క్లియర్ గా కనిపించేసింది. అసలు ఇందులో కొత్త ఏముందమ్మా, ఇదంతా తెలిసిందే కదా. ఆ పార్టీకి ఎన్ని చేతులు అందించినా ఇప్పట్లో లేచేలా కనిపించడం లేదుగా. అది కరెక్టే కానీ కాకపోతే శర్మిలకు ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తామని ఆ పార్టీ పెద్దలు చెప్పారంట. అది ఇంకా ఇవ్వలేదని ఫీలింగ్ లో ఉందంట పాపం. ఆ పార్టీ పెద్దోళ్ళ సిచ్యుయేషనే అంతంత మాత్రంగా ఉంది, ఇంకా ఎక్కడిస్తారులే. ఇక్కడ ఇది మ్యాటర్ కాదు, అక్కడికి వాళ్ళ అన్నయ్యే పెద్ద అండగా ఉన్నారని టాకు. అది ఎట్టాగో తెలియాలంటే ఇదంతా ఓసారి చూడాల్సిందే. ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు మరో ఆసక్తికరమైన స్టోరీ. పాత్రధారేమో వైఎస్ షర్మిల. షర్మిలకి పగ్గాలిస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్ పార్టీ అనుకుంది. కానీ ఏం జరిగింది? పగ్గాలు చేతిలో ఉన్నాయి, గుర్రం మాత్రం కదల్లేదు. అయినా ఓ విషయంలో మాత్రం షర్మిల సూపర్ హిట్. కాంగ్రెస్ ని లేపలేకపోయారు, కానీ జగన్ ని మాత్రం అధికారం నుంచి దించడంలో సక్సెస్ అయిపోయారు. కానీ ఇది సినిమా కాదు, రాజకీయాలు. కాబట్టి సపోర్టింగ్ రోల్ కి అవార్డు రాలేదు. వైఎస్ షర్మిల గత ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలను స్వీకరించారు. పార్టీ అంచనా ఒకటి, వైఎస్ పేరు అవారసత్వం. ఇవన్నీ కలిస్తే కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందని. కానీ రిజల్ట్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో జీరో ఎఫెక్ట్. అయితే ఓ విషయం మాత్రం నిజం, కాంగ్రెస్ పార్టీని గతంలో దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దూరం చేయడంలో షర్మిల పాత్ర చిన్నది కాదు. ఆ మిషన్ సక్సెస్, కానీ షర్మిల కెరీర్ మాత్రం అప్డేట్ కాలేదు. దీనికి కారణమేంటి? కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదు. ఇప్పుడు షర్మిల ఆశ రాజ్యసభ సభ్యత్వం. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూన్లో సుమారు 70 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈసీ ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు మొదలుపెట్టింది. అందుకే షర్మిల నేరుగా ఢిల్లీ వెళ్లారు. రాహుల్ గాంధీని కలిశారు. బయటకు చెప్పిన కారణం మాత్రం ఉపాధి హామీ పథకంపై ఆందోళనకు ఆహ్వానమని. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లా బంట్లపల్లి నుంచి మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దాని పేరు మార్చేసింది, నిబంధనలు సవరించింది. అందుకే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. బండ్లపల్లి నుంచే భారీ ఉద్యమానికి ప్లాన్ చేస్తోంది. కానీ పొలిటికల్ వర్గాల్లో టాక్ ఏంటి? ఇది ఉద్యమం కోసం కాదు, రాజ్యసభ సీటు కోసం అని. ఎందుకంటే షర్మిల గతంలో తెలంగాణలో తన తండ్రి పేరుతో పార్టీ పెట్టారు, పాదయాత్ర చేశారు. కానీ అనుకున్నంత మైలేజ్ రాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా అవకాశం దక్కలేదు. అప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఓ మాట ఇచ్చిందట. ఏపీ బాధ్యతలు తీసుకుంటే రాజ్యసభ సీటు ఎక్కడి నుంచో సర్దుబాటు చేస్తామని చెప్పిందట. ఇప్పుడు లెక్కలు చూస్తే తెలంగాణలో అవకాశం లేదు. ఎందుకంటే ఖర్గేను అక్కడి నుంచి ప్రమోట్ చేయాలి. కర్ణాటక వైపు చూద్దామంటే అక్కడ కూడా అడ్డంకులు. అందుకే షర్మిల తాజాగా ఏపీలో సంచలన వ్యాఖ్యలు చేశారని టాక్. కర్ణాటక కాంగ్రెస్ తో జగన్మోహన్ రెడ్డికి మంచి రిలేషన్షిప్ ఉందని, ఆయనే తన రాజ్యసభ ఎంట్రీకి అడ్డుగా ఉన్నారని ప్రచారం ఊపందుకుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ రాజకీయంగా మాత్రం షర్మిల ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న స్టార్ క్యాండిడేట్. మొత్తానికి షర్మిల స్టోరీలో పాదయాత్రలు ఉన్నాయి, పార్టీలున్నాయి, పోరాటాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ పోస్టు మాత్రం పెండింగ్.